జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత హిందువుల్లో కసి పెరిగిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హిందువులు మేల్కొని ఓటు బ్యాంకుగా మారాలని తెలిపారు బండి సంజయ్. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇతర మతాల్లో చేరిన హిందువుల అవతార ఘర్ వాపసి రావాలని కోరారు. ఇక హిందూ మతంలోకి తిరిగి వచ్చేవారి కోసం హిందూ ధర్మ రక్షణ ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు బండి సంజయ్. మతాలను మార్చుకుంటే దేవులను మోసం చేసినట్లేనని తెలిపారు. హిందూ సనాతన ధర్మం గొప్పదని, హిందూగా పుట్టడం మనందరికీ గర్వకారణమన్నారు. హిందూ సనాతన ధర్మ రక్షణే తమ లక్ష్యమని తెలిపారు బండి సంజయ్. ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం. ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను. మర్చిపోండి, నేను భయపడేటోడు కాదు, వెనుకకు పోయేటోడు కాదు. ఫస్ట్ మనం భారతీయులం. ఈ దేశంలో పుట్టడం గర్వకారణం. మనకు భారతీయులుగా పుట్టడం గర్వకారణం. దానిలో హిందూగా పుట్టడం పూర్వజన్మ సుకృతం. మనకు అందుకే కాపు సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇతర సామాజిక వర్గాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ఐక్యతగా ఉండండి. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ ప్రచారం వల్ల ఇతర మతాల్లో చేరిన హిందువులలో పునరాలోచన వస్తుందన్నారు బండి సంజయ్. మోసపోయి ఇతర మతాల్లో చేరిన హిందువులను ఆదుకునే బాధ్యత తనదన్నారు. అన్ని కులాలు హిందూ సనాతన ధర్మ రక్షణ కోసం కృషి చేయాలని కోరారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నాడు. ఇలా సమాజం అంతా కూడా, ఆంధ్రలో హిందూ సమాజం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి సనాతన ధర్మం గురించి చెప్పేటువంటి విషయాన్ని తూచా తప్పకుండా పాటించి, ఎవరైతే ఇతర మతాలకు కన్వర్ట్ అయిన హిందువులందరూ కూడా, ఎవరైతే ఆంధ్రలో హిందువులందరూ కూడా ఇతర మతాలకు కన్వర్ట్ అయ్యారో, మారినరో, వాళ్ళందరూ కూడా పునరాలోచించే పరిస్థితి ఆంధ్రలో వచ్చిందంటే దానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడడం.